కోర్టులో ఇచ్చిన ఉత్తర్వులు ఏదైతే కోడి పందాలకు సంబంధించి జోదం జరగకూడదు, అవి అమలు చేయండి, గతంలో ఇచ్చిన తీర్పునే అని చెప్పింది. కానీ హెల్మెట్ల తరహాలో వెంటపడి దాని మీద యాక్షన్కి సంబంధించి చెప్పలేదు కాబట్టి ఊరికినే నిబంధనల ప్రకారం కొంతమంది మీద కేసులు పెట్టడం ఇది నడుస్తుంది. పోలీసులు అయితే గత 2-3 రోజుల నుంచి ఎక్కడా జరగనివ్వం ఇట్లాంటివన్నీ మాటలకి పరిమితమైంది. ప్రస్తుతం చూస్తే ఉమ్మడి జిల్లాలో ఏదైతే గోదావరి జిల్లాలకు సంబంధించి ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో భోగి రోజు కోట్లలో కోడి పందాలు నడిచినాయి, సంక్రాంతి రోజున నడుస్తున్నాయి. ఏదైతే 3 ఉమ్మడి జిల్లాల్లో 450కి పైగా చిన్న పెద్ద కోడి పందాల బరులు నడుస్తూ ఉన్నాయి. ముర్రముళ్ళ, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, నిడదవోలు, ఉండి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కోడి పందాలు, స్వయంగా రఘురామకృష్ణరాజు కూడా కోడి పందాలు ఆడింది చూసాం. అయితే డబ్బులు లేదు అని చెప్తారు సహజంగానే. ఒక్కో బరిలో 25 లక్షల పైనే పందాలు నడిచినాయి. రాజమండ్రి రూరల్, కాకినాడలోని కరప, కొత్తపేట, మురముళ్ళ, కాట్రేన్కోన, రాజో